జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మీలాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ పిక్కలు చేసి చూపిస్తున్నాను. అదేనండి, అల్లం వెల్లుల్లి పచ్చిపసుపు పచ్చడి అండి. చాలా బాగుంటుంది. దానికి కాలం పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి చూడండి. పచ్చిపసుపు, అల్లం, పచ్చిపసుపు, అల్లం, నిమ్మకాయ చెక్కలు రసం పిండడానికి. దాని తర్వాత మిరియాలు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు పొడి చేసుకోవడానికి అనమాట. కరివేపాకు కూడా కావాలి. కరివేపాకు మన గార్డెన్లో వచ్చిందేనండి, అది చూసారా. వెల్లుల్లిపాయలు ఒలుచుకుని పెట్టుకున్నాము. సాయంధవ లవణం, అది పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ ఏదైనా అంటారు. దాన్ని మళ్ళీ కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ తీసుకున్నాను. పల్లి నూనె అండి, మీకు ఉంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నేను పల్లి నూనె వాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అక్కడ ఇంగ్రీడియంట్స్ రాయలేదు, మళ్ళీ నోటితో చెప్తున్నాను నేను. పచ్చిపసుపు, అల్లం, నిమ్మకాయ చెక్కలు, మిరియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, దాని తర్వాత కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయలు, సాయంధవ లవణం, పింక్ సాల్ట్ కానీ హిమాలయన్ సాల్ట్ కానీ అదన్నీ ఏదన్నా ఒకటే అంటారు. అదిగో ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను. దాని తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను నేను. అందులోని అల్లం, తర్వాత పచ్చిపసుపు కూడా వేసేసుకోవాలండి. శుభ్రం కడిగి తుడుచుకుని తొక్క తీసి ఉంచుకున్నాను నేను. ఇవి పచ్చిపసుపు చూడండి, చాలా బాగున్నాయి, క్యారెట్లా ఉన్నాయి చూడడానికి. అవి మంచి స్మెల్ వస్తున్నాయండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, మిక్సీలో వేసేస్తే మెత్తగా అయిపోతాయి. మనకి పలసలు తిప్పుకోవాలన్నమాట. రివర్స్లో తిప్పుకుంటే కొంచెం చిన్న చిన్న ముక్కల్లా వస్తాయి. చూడండి, ట్రై చేసి చూడండి. నేను ఇందులో వేసుకుంటున్నాను, నాకు ఇది ఉందనేసి. పక్కన పెట్టుకోవాలి క్రష్ చేసుకుని. అన్నీ రెడీగా ఉంటే చేసుకోవడం ఈజీయేనండి. ఇది మన ఇండియన్ స్టోర్లో దొరుకుతూ తెచ్చాను పసుపు. దీనికి కావాల్సిన ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఆవాలు, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని ఫస్ట్ క్రష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. దాని తర్వాత కళాయి పెట్టుకుని కళాయిలో ఇవన్నీ వేయించి పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. 1 by 1 కాకుండా అన్ని కలిపి పొడి చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, కపాలు అవన్నీ ఉంటే పోతాయి కదా, అది ఎంత ఆరోగ్యమో మీకే తెలుస్తుంది నాకంటేను. అలా బాగా వేయించుకుని కరివేపాకు దోరగా కాకుండా కొంచెం బాగానే వేయించాలండి. ఎందుకంటే అది మిక్సీలోని వాటితో సమంగా మెత్తగా పొడి అవ్వాలి కదా, అందుకని బాగానే కొంచెం వేయించుకోవాలి. అది మన గార్డెన్లో ఉందండి. పక్కన ప్లేట్లో వేసుకుని చల్లారుతూ ఉంటాయి. మిక్సీ జార్లో వేసి పొడి చేసింది మరి ముందు వచ్చేసింది ఆ వీడియో. సరేనండి, అది చూసుకున్నాను కానీ మిక్సీ ఇంకా మెత్తగా అవ్వాలి. ఇక అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసేసుకోవాలి. నేను ముందు వీడియో తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, అందుకని వెనక ముందు అయినట్టుంది కొంచెం క్లిప్పు. సాయంత్రం కూడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు ముందరేను. ఉప్పు ఎక్కువైతే తీలాము, తక్కువైతే వేసుకోవచ్చు కదా, అందుకని చూసి వేసుకుందాము. మెత్తగా బాగా పొడి చేసేసుకోవాలండి. ఇది కారం వేసుకోకుండా నేను అన్నీ ఫ్రెష్గానే వేస్తున్నానండి. మళ్ళీ కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, దాని తర్వాత జీలకర్ర వద్దండి, ఇంకా జీలకర్ర వేస్తే మసాలా వాసన వచ్చేస్తుంది. కరివేపాకు వేసేసుకుని బాగా వేయించుకుని చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి పసుపు, అది చూడండి ఎంత బాగుంటుందో, చూడడానికే బాగుంది కలర్. అది వచ్చి మిక్సీ క్రష్ చేస్తే చాలా బాగా వచ్చింది. చూసుకుంటున్నాను అనమాట, మాడిపోతాయేమో అని మెల్లిగా కలుపుకుంటున్నాను సిమ్లో పెట్టి, ఎక్కువ మంట పెట్టేయకుండా. తొందరగా ఆయిల్ వేడెక్కిపోయిందంటే ఒక్కసారి వేయడం మొదలు పెడితే మాడిపోతాయండి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి పప్పులు ఎప్పుడుని. నల్లగా మాడితే టేస్ట్ బాగోదు, చూడడానికి బాగోదు, టేస్ట్ బాగోదు. అదే చూసుకుంటున్నాను జాగ్రత్తగా దగ్గరుండి, అటు ఇటు మిక్స్ అవ్వకుండా. అది చూసారా క్రష్ చేసింది అక్కడ పెట్టుకున్నాం కదా, అదొక్కసారి అందులోనే మిక్సీ వేసినప్పుడు కొంచెం తడి వస్తుంది కదా, అల్లం తడి, పసుపు తడి, వెల్లుల్లి తడి, అది కొంచెం పోయే వరకు ఒక్కొక్కసారి బాగా కలుపుకోవాలి. ఆ నూనెలోని వేడివేడి నూనెలోని ఇంగు కూడా వేసుకోవాలండి. ముందర మంచి ఇంగు దొరికింది నాకు. దాని తర్వాత ఈ పొడి చేసుకున్న పొడి ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకుని ఈ సైజులో కావాలంటే ఉప్పు చూసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ రసం పిండాక చూసుకోవచ్చండి. బాగా కలుపుకోవాలి.
దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత చిన్న గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు, ఎక్కువ వేడిగా లేకుండా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత బాగా నేను టేబుల్ పట్టుకెళ్ళిపోయినా ఇంక చల్లారుతుందనేసి టేబుల్ పెట్టుకొని చిన్న నిమ్మకాయ రసం చెక్కలన్నీ పిండుకోవాలండి. పులుపు చూసుకోవాలి, తక్కువైతే కలుపుకోవచ్చు, సాల్ట్ కూడా చూసుకోవాలండి. అంతేనండి, హెల్తీ టేస్టీ పిక్కల్ రెడీ అయిపోయింది.